గత కొన్ని రోజులుగా సిడ్నీలో పర్యటిస్తున్నారు నటి సమంత. ఇటీవల అక్కడ జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సిడ్నీలో ఆమె పాల్గొన్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ కెరీర్‌లో రాణించడంపై మాట్లాడారు. సక్సెస్ గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సక్సెస్ అంటే విజయాలు సాధించడం మాత్రమే కాదని, సామాజిక పట్టింపులు, కట్టుబాట్ల నుంచి విముక్తి పొందడం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛగా జీవించడం, మూసధోరణి భావనలను సవాలు చేయడం గురించి ఆమె హైలైట్ చేస్తూ మాట్లాడారు. నా దృష్టిలో సక్సెస్ అంటే స్వేచ్ఛ, స్వాతంత్రం. నేను విజయవంతమయ్యానని ఇతరులు చెప్పే వరకు వేచి ఉండను. సక్సెస్ అంటే మనసుకు నచ్చిన విధంగా జీవించడం. అలాగే మన అభిరుచికి తగ్గట్టుగా పనులు చేయడం. అంతేకాని మహిళలను ఒకచోట బంధించి ఇది చేయాలి, అది చేయకూడదు అని చెప్పడం కాదు. నిజ జీవితంలో ఎన్నో రకాల పాత్రలను పోషిస్తూ అన్నింటిలో సమర్థంగా రాణించగలడమే సక్సెస్ అని సమంత తెలిపారు. కెరీర్ పరంగా తాను నిర్మాతగా మారడం పైన ఆమె మాట్లాడారు. నూతన టాలెంట్, అద్భుతమైన కథలను ప్రేక్షకులను అలరించేందుకే తాను నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టానని అన్నారు. సిడ్నీ పర్యటనలో భాగంగా ఆమె ఇటీవల అక్కడి యువతతో మాట్లాడారు. తాను కన్న కలల్లో ఒకటి నెరవేరలేదన్నారు. చదువుకునే రోజుల్లో ఆస్ట్రేలియా వెళ్ళాలని, సిడ్నీ యూనివర్సిటీలో చదువుకోవాలని తాను అనుకున్నానని, కాకపోతే అది నెరవేరలేదని ఆమె చెప్పారు. అనుకోకుండా తాను సినిమాల్లోకి అడుగుపెట్టానని తెలిపారు. నటిగా ఇంతమంది అభిమానం పొందడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ కలల సాకారం దిశగా అడుగులు వేయాలని సూచించారు. సినిమాల విషయానికి వస్తే సమంత ఇటీవల 'సిటాడెల్', 'హనీ బన్నీ'తో అలరించారు. ప్రస్తుతం ఆమె 'రక్త్ బ్రహ్మాండ్' అనే యాక్షన్ సిరీస్ కోసం వర్క్ చేస్తున్నారు. ఇటీవల ఆమె 'మా ఇంటి బంగారం' అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్న 'శుభం' అనే చిత్రం త్వరలో విడుదల కానుంది. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.